హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. మాస్ మహారాజా రవి తేజ గారి నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని తెలుగు ప్రేక్షకులందరికీ నమ్మకమే, అందులో డౌట్ లేదు. అయితే ఈసారి మాత్రం ఈ సినిమాతోనే డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న శరత్ మండవ గారు అసలు మనకు ఒక కొత్త ప్యాకేజ్ ని ఏర్పాటు చేశారనమాట. రామారావు ఆన్ డ్యూటీ సినిమాతోటి చాలా రోజుల నుంచి మనం అభిమానించే ఒక హీరో తెరపైన కనిపించట్లేదు, ఆయన లాక్కుని వచ్చారు. ఆయనే వేణు గారు. నమస్తే వేణు గారు, మీరే మీరే మాకు కనిపించకుండా పోయింది, మీరే మిస్సింగ్ అని ఏమన్నా పెట్టుండే వాళ్ళం మేము కొన్నాళ్ళు అయితే. వెల్కమ్ బ్యాక్ అగైన్. ఎస్ అండ్ తెలుగులో ఫస్ట్ టైం ఆడియన్సెస్ కి ఒక వండర్ఫుల్ యాక్ట్రెస్ ని పరిచయం చేస్తున్నారు ఈ సినిమా ద్వారా. తనే రజిషా. నమస్తే రజిషా, వెల్కమ్. మజిలీ తర్వాత మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత మన ముందుకు వచ్చింది మన బ్యూటిఫుల్ దివ్యాంశ కౌశిక్. హౌ ఆర్ యూ? అండ్ అఫ్ కోర్స్ నేను ఇందాకనే ఆ పేరు చెప్పేశాను కదా, వీళ్ళందరినీ మన ముందుకు తీసుకొచ్చిన క్రెడిట్ ఆయనదే కాబట్టి శరత్ గారు హలో అండి, నమస్తే. సో రామారావు ఆన్ డ్యూటీ చాలా పవర్ఫుల్ గా ఉందండి. బేసిక్ గా అఫ్ కోర్స్ రామారావు అనగానే మన తెలుగు ప్రేక్షకులందరికీ ఎన్టీ రామారావు గారే గుర్తొస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ చాలా సింపుల్ నేమ్ అని కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఊర్లలో కానీ, అలాగే ఎక్కువ వినే పేరు. దానికి రామారావు ఆన్ డ్యూటీ అంత తగిలిచ్చేసరికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఈ పేరునే పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇలా ఆన్ డ్యూటీ పెట్టి ఒక టైటిల్ ని ఇలాగా డిజైన్ చేయడానికి రీజన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? Actually, it is not pre-planned, but the character name from the beginning was Ramarao. ఎందుకలా? Story happens in 1995. 1995లో జరుగుతుంది కాబట్టి అప్పట్లో కామన్ గా ఉండే నేమ్స్. ప్లస్ ఐ ఆల్సో బిలీవ్ దట్ the most powerful people names ధర్మ తేజ, విక్రమ్ రాథోడ్, అలాగా చాలా సార్లు చూసాము. సో రామారావు సింపుల్ నేమ్ ఉన్నా కూడా పేరు రూపం సింపుల్ గా ఉన్నా పీపుల్ కెన్ బి వెరీ పవర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ రావు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. రామారావు, రామచంద్రన్, ఎంజిఆర్ గారి పేరు, నాగేశ్వరరావు సూపర్ స్టార్. ఐ మీన్ సో నేమ్, it's not necessary that a powerful character should have a powerful name. Okay. అలా అనుకొని then I started writing Ramarao character. రాసిన తర్వాత ఫస్ట్ ఈ మూవీ టైటిల్ was Government on Duty. Oh yeah. So G.O.D, దానికి ప్రొనౌన్సియేషన్ గవర్నమెంట్, గాడ్. Oh yes. Okay. When you look at it, it looks like God. Government on Duty. G.O.D లో ఆ క్యారెక్టర్ జీ లోపల రామారావు అని పెద్ద బోల్డ్ గా రామారావు అని ఉంటది టైటిల్ లోపల. జీ ఫాంట్ మీద రామారావు అని ఉంటది. సో వెన్ యూ లుక్ ఎట్ ఇట్, గవర్నమెంట్ లోపల ఉన్న రామారావు ఆన్ డ్యూటీ అనేది ఇనిషియల్ డిజైన్ ఆఫ్ మై టైటిల్. డిజైన్ చేయించిన తర్వాత మా డిఓపి సత్య కథన్నాడు అంతా అయిన తర్వాత బిఫోర్ లాంచింగ్ ది టైటిల్ నేను అతనికి డిజైన్ చూపించాను అనమాట. చూపిస్తే అతను ర్యాండమ్ గా భోజనం చేస్తున్నాం. దెన్ హీ సెడ్, బ్రదర్ యూ హ్యావ్ 2 titles, గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అండ్ రామారావు ఆన్ డ్యూటీ అనే క్యాజువల్ గా అన్నాడు. దెన్ ఇట్ స్టక్ ఇన్ మై మైండ్. దెన్ ఐ థాట్ రామారావు ఆన్ డ్యూటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ అండ్ అఫ్ కోర్స్ యాజ్ యూ సెడ్ మనకి ఎన్టీ రామారావు గారు అంటే ఇట్స్ లైక్ సంథింగ్ ఎల్స్. సో ఐ థాట్ రామారావు ఆన్ డ్యూటీ బాగుందని నేను రవి గారికి చెప్పాను అనమాట. ఆయన విన్న వెంటనే యాక్చువల్లీ ఇది చాలా బాగుంది, రిజిస్టర్ ఇట్ అంటే దెన్ ఐ ఇమీడియట్లీ రిజిస్టర్డ్. సో ప్రొడక్షన్ హౌస్ రిజిస్టర్ చేసేసి వెంటనే వి కెప్ట్ ఇట్ యాజ్ ఎ సీక్రెట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో దట్స్ హౌ రామారావు ఆన్ డ్యూటీ ఫార్మ్డ్. యూజువల్ గా ఏంటంటే కాస్టింగ్ విషయానికి వచ్చినప్పుడు మనకి ఎక్కువగా కనిపించే వాళ్ళ మీదకే ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. లైక్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అలాగా కనిపించిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాం. ఇప్పుడు ఎవరు యాక్టివ్ గా చేస్తున్నారో వాళ్ళ మీదకే దృష్టి వెళ్తుంటుంది. అలాంటిది సైలెంట్ మోడ్ లో ఉన్న ఎనిమి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ లోకి ఎలా అది కరెక్ట్. ఓకే, ఇప్పుడు దేవుడు అని సార్ ఏం చెప్పారంటే అదే దేవుడు ఎవరన్నారో నాకు తెలియదు. దేవుడిని మనం ఇంట్లోనూ అక్కడ అంతా పెట్టుకుని మీరు చెప్పింది వాస్తవం, కరెక్ట్. కనిపించే అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్, పర్ఫెక్ట్లీ రైట్. చూడాలనుకున్నప్పుడు కనిపిస్తాం, ఆయన చూడాలనుకున్నప్పుడు కనిపించారు. ఆయన యాక్టింగ్ ఎందుకు వదిలేశారు ఇవన్నీ నాకు తెలీదు. ఆయన అడిగిన ఆయన చెప్పడేమో. But actually when I tried to contact him,
మా ప్రసాద్ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత ఫైనల్ గా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత, మీ డైరెక్టర్ కి నా పేరు గుర్తున్నందుకు థ్యాంక్స్ చెప్పండి, బట్ నేను సినిమాలు మానేశానండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నేనేం చేశానంటే ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను అనమాట. సో ఏదో కొంచెం మేము కొద్దిగా చదువుకున్నాం కాబట్టి కొద్దిగా డీసెంట్ గా మెసేజ్ పెట్టాం. పెడితే ఆయన రిప్లై చేశాడు. అమ్మ రిప్లై ఆయన చూస్తున్నాడు, ఆన్లైన్ వస్తుంది తీస్తున్నాడు, ఆన్లైన్ వస్తుంది తీసేస్తాడు. ఫైనల్లీ హీ రిప్లైడ్. సో హీ రిప్లై చేసిన తర్వాత దెన్ ఐ టోల్డ్ హిమ్ కలుద్దాం అండి ఒకసారి, మీరు చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే సార్ ఒకసారి కలుద్దాం అంటే, ఓకే మీరు ఎక్కడ ఉంటారు, నేను సో అండ్ సో ప్లేస్, ఓకే సో అండ్ సో హోటల్ బ్రేక్ఫాస్ట్ వచ్చాడు ఆయన. దెన్ వి సాట్ ఒక 10-15 minutes మాట్లాడదాం అనుకున్నా. ఐ మేడ్ హిమ్ సిట్ ఫర్ 1.5 hours. Yeah, because 1 hour I was eating. Then ఏదో చెప్పాను. దెన్ హీ సెడ్ ఓకే వీఆర్ మీటింగ్ అగైన్. నెక్స్ట్ డే ఈవినింగ్ అనుకుంటా. సో మాకు కామన్ గా తెలిసిన వాళ్ళు అక్కడ మాట్లాడేటప్పుడు తెలిసింది, ఓ కామన్ గా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్లేస్ కి వెళ్దామని అక్కడికి వెళ్ళి దెన్ ఐ నరేటెడ్ హిమ్ ద స్టోరీ. దెన్ he loved it. Then he immediately said, okay, I'm doing this. So that's how he's on board. Yeah. Yes. See, there's always a hesitation in my mind. Right. Which he removed it. Okay. That's why I'm always grateful to him. Wonderful. That's the లోపల లేయర్ అది. రజిషా గారు, సో ఫస్ట్ టైం రామారావు ఆన్ డ్యూటీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ మీరు ప్రీవియస్ గా చేసిన మలయాళం ఆర్ తమిళ్ ఫిల్మ్స్ తో తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా నచ్చేశారు. కర్ణన్ కానీ, జైభీమ్ కానీ, అక్రాస్ లాంగ్వేజెస్ అవన్నీ సక్సెస్ అయిన సినిమాలు కాబట్టి మీ వర్క్ ఆల్రెడీ తెలుసు ఆడియన్స్ కి, మీరు ఎంత టాలెంటెడ్ యాక్ట్రెస్ అని. సో మిమ్మల్ని ఆన్ బోర్డ్ తీసుకొచ్చారు అంటే డెఫినెట్ గా వి ఎక్స్పెక్ట్ దట్ దెర్ ఈస్ సమ్ సబ్స్టెన్స్ ఇన్ యువర్ రోల్. సో చెప్పండి మీ రోల్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్. I can understand Telugu, but I'm really not good at speaking. But I'm learning. So adanala I'll just talk in English if it's fine. So Sarath sir, ek din he just called me and he's like, I saw this film of yours and I'm going to do a film called Ramarao on Duty. So Ravi garu films I've watched like all the time. So even when we were in Spain, we were talking about, you know, the films I have watched. movies chusaru Ravi? No, every Khiladi and all, everything comes in. So Ravi garu is like, so I was in Delhi. So he's like, set max lidam paatha. Because all his movies, pan-Indian films and all we are saying, right? Not many people know about it. All his films used to be dubbed in Hindi and all his super hits in satellites anta. And Setmax and Sulla channel, it used to come like all his films. So initially people used to get confused also whether he's a Hindi actor or a Telugu actor. Everybody thinks he's avlo reach irukku. And even my friends in Orissa and all, when I tell them I'm doing Telugu, they know every other actor in Telugu. Ipoda we are talking, no, Telugu industry, pan-Indian reach, pan-Indian films. It has happened since that time. So I was like talking to, so Ravi garu film irukku sonna. So I was like, wow, okay sir, very interested. Adikapra your character's name is Malini. Okay. So he told me, you know, like what the character is, and for me it was like, no matter how long I'm there on screen, it's neenga sonna madri soul piece, you know, you have to do something. There has to be a substance, as you said. So I feel like it's a beautiful character. Okay. And she's there in the movie for a reason. It's not like you're just an actor, you're just doing a heroine part or you know, supporting or whatever. No. You're doing a character which has a meaning to the film. The script ku or meaning irukku. The Ramarao life, avaroda story lo or meaning irukku. So I was very interested, and she has two faces, like how you see trailer lo paatha ver or madri, song lo paatha ver or madri. So I like that, you know, there were like two portions or ages also to represent. Right. So it's a lovely character. I'm thankful to definitely Sarath garu and production for, you know, because even when, as you said about Karnan, for me it was like, where or language lo poi, if you're, you know, starting, I wanted to start with something that will show that I can act, Right. more than you know, Being the just a fame. part of project. For me it was never like fame. I wanted people to know that I will be able to act. Right. So I wanted to, so I was just waiting. Idukku munnadi I was getting offers from Telugu, but I was just waiting to get a part where I can, you know, do something. Right. So
it all fell into the place. వండర్ఫుల్. వీఆర్ హ్యాపీ దట్ ఈ మూవీతో మా ముందుకు వస్తున్నందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. బేసిక్ గా ఇప్పటి వరకు రజిష గారు మాట్లాడిందంతా కూడా ఒక పక్క పాన్ ఇండియా స్పీచ్ అని చెప్పొచ్చు. తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఎక్సెప్ట్ తెలుగు. తెలుగు కూడా మధ్య నాకు మధ్యలో నాకు పోయి చాలా సంతోషంగా ఉంది. అన్ని లాంగ్వేజెస్ కలిపి మొత్తానికి మనకు అర్థం అవ్వాలని చెప్పారనమాట. That was so sweet. And Divyasha, Hi. happy to see you after a long time. Thank you. I'm happy to be here after a long time. Yeah, మజిలీలో మేము క్యూట్ గా యూనో మంచి లవబుల్ రోల్ లో చూసాము. సో ఈ సినిమాలో కాస్త ఈ చీర ఇవన్నీ కనిపిస్తున్నాయి. అసలు ఏంటి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? My character in Ramarao is of Nandini. Sorry, sir. Nandini is a complete something. The thing that I loved about her is she's got this childlike side to her, but at the same time she knows her duties as a wife, as like the woman of the house. Like, you know, she knows what she's doing and she's a mother. It's quite different than what I would play, but I don't know how Sarath sir had the faith that I could do it because it's a completely different and contrasting look than what I have done in the Yes. past. But I had such a good time playing Nandini, and I think I've really explored acting here because we've seen some footage, and I didn't believe like that was me or that's how the outputs come out. Okay. And she drives the movie a little bit too. She's a very strong character, and yeah, well, rest you'll see on screen. ఎస్ వి విల్. అండ్ వేణు గారు, శరత్ గారిని ఇప్పటి వరకు మేము చూసిన దాన్ని బట్టి, ఆయన మాటలు విన్నదాన్ని బట్టి హీఈస్ వెరీ పర్టికులర్ అని అర్థమవుతుంది. అంటే ఆయనకి ఏం కావాలో ఆయనకి బాగా తెలుసు అండ్ అదే కావాలి అని అడుగుతారని అర్థమవుతుంది. మీరు ఇప్పటి వరకు అఫ్ కోర్స్ గ్యాప్ ఉన్నా కూడా అంతకుముందు చాలా డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కాబట్టి వాట్ డూ యూ సే అబౌట్ హిస్ వర్కింగ్ స్టైల్? కన్ఫ్యూషన్ లేదు, ఫుల్ క్లారిటీ. తనకి ఏం కావాలో తను తీసుకుంటాడు. మనం ఏమైనా చెప్పినా కూడా అవసరం లేదంట. అది సార్ ఇట్లా చేద్దాం సార్, కొద్దిగా థియేటర్లో బాగుంటుందేమో రియాక్షన్ వద్దండి. ఎండ్ ఆఫ్ ద డే ఆయనకు ఒక విషయం ఉంటుంది కదా, వి రెస్పెక్ట్ అండ్ వి స్టిక్ టు ఇట్. నాకేంటంటే అరే ఇట్లా చేస్తే థియేటర్లో కొంచెం నవ్వుతారేమో అదే అనుకున్నాను. ఏంటి థియేటర్లో నవ్వేస్తారని భయమా డైరెక్టర్ గారికి? నాకు డౌట్ వచ్చేది అట్లా. హీ నోస్ ద హోల్ పిక్చర్. నాకేం నా క్యారెక్టర్ నాకు జస్ట్ కొద్ది ఎక్స్ట్రా తెలిసి ఉంటుంది, అంటే ఎట్లా వాట్స్ డ్రైవ్ ఎటు వెళ్తుందండి. అందుకని ఐ ఆల్వేస్ యూస్ టు ఆయన ఎక్కడ ఇది చాలు అంటే అలాగే సార్. ఓకే, అది శరత్ గారు. సో అంటే హీ నోస్ వాట్ హీ వాంట్స్, వెరీ క్లియర్. రైట్. ఒక రవితేజ గారు లాంటి ఒక కట్అవుట్ దొరికినప్పుడు మామూలుగా ఆయనకి మాస్ మహారాజా అనే ట్యాగ్ కూడా ఉంది కాబట్టి ఫ్యాన్స్ అది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి పోలీసో లేకపోతే ఇలా ఏదైనా రౌడీ ఇన్ఫాక్ట్ అలాగా కూడా తీసుకున్నా కూడా మాస్ ఇమేజ్ ని బాగా తీయొచ్చు బయటకని అనుకుంటాం. కానీ ఒక రెవెన్యూ ఆఫీసర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేటప్పటికీ సంహౌ ఏమంటారు కొంచెం ఎనర్జీ నార్మల్ గా ఉంటుంది అని అనుకుంటాం కదా. మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు చేసే రోల్స్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం సినిమాలలో ఎస్పెషల్ గా. సో మీరు ఈ క్యారెక్టర్ కి రవితేజ గారు అసలు సూట్ అవుతారని ఎలా అనుకున్నారు? ఆయనకి ఎలా అడాప్ట్ చేశారు? బేసికలీ రామారావు ఇస్ ఎ వెరీ వెరీ మాసీ క్యారెక్టర్. మాసీ రెవెన్యూ ఆఫీసర్ అని వినడం చాలా కొత్తగా ఉంది. మాసీ క్యారెక్టర్. ఇట్ ఈస్ ది జాబ్ విచ్ హీ డస్. ఆ జాబ్ పర్వ్యూలో ఆ జాబ్ కి వెళ్ళేటప్పుడు వెన్ పీపుల్ లుక్ అప్ టు హిమ్, అలా డ్రెస్ చేసుకొని వెళ్ళొచ్చు, అలా మాట్లాడొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ ఇష్యూ, వెన్ ఇట్ కమ్స్ టు ఎ ప్రాబ్లమ్, సో వెన్ ఇట్ కమ్స్ టు ఎ బర్నింగ్ ఇష్యూ విచ్ కెనాట్ బి రిసాల్వ్డ్ బై సమ్ అదర్ పీపుల్, సో హీ గెట్స్ ఇన్. సో అది చేసేటప్పుడు ది పోర్ట్రేయల్ ఆఫ్ ద క్యారెక్టర్ రామారావు ట్రేడ్స్ ఆర్ వెరీ వెరీ మాసీ. సో ఆయన ఆలోచించే విధానం కానీ, ఎలా తప్పించుకోవచ్చు ఏదన్నా చేసిన, స్ట్రాటజిక్ గా ఏం చేయొచ్చు, సో 10 మందికి ఉపయోగపడుతుంది లేదా ఒక పర్సన్ కి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు హౌ హీ రియాక్ట్స్, దట్స్ ఆల్ అబౌట్ హిస్ క్యారెక్టర్. సో బీయింగ్ అన్ యాక్షన్ థ్రిల్లర్ యూ నీడ్ ఏ కట్అవుట్ లైక్ రవితేజ గారు. రవి గారు డూయింగ్
particular roles like Krishna or these are all very easy for him. అదే So this one also was easy for him because he digested it. ఆ మాసి క్యారెక్టర్ లో రవి గారు చేయటం వల్లే దీనికి ఆ కలర్ వచ్చింది. రైట్. సో యు ఆర్ గోయింగ్ టు సీ వెరీ వెరీ డిఫరెంట్ మాసి ఓకే రవి గారు ఇన్ దిస్. ఎందుకంటే యూజువల్ గా రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే కరప్షన్ గురించి మాట్లాడతారు, లేదా అంటే ఎక్కువగా అలా వింటూ ఉంటాం. కానీ ఇలాంటి నిజాయితీ ఆఫీసర్స్ కూడా చాలా మంది ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కొంచెం ఎక్కువ అయిన తర్వాత అందరి గురించి బయటకు వస్తుంది. అంటే నిజాయితీగా చేసే వాళ్ళది కూడా హైలైట్ అవుతుంది సోషల్ మీడియాలో, అందరూ చూస్తున్నారు. బట్ మీరు అంటున్నట్టు 1995 లో ఒక క్యారెక్టర్ ని తీసుకున్నప్పుడు అంటే దాని రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ అన్నారు కాబట్టి క్యారెక్టర్ కూడా రియలా? సో అది మీరు ఎలా వేటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేయడం జరిగింది? క్యారెక్టర్ ఈజ్ నాట్ రియల్, కాకపోతే ఇన్సిడెంట్స్ కథకి ట్రిగ్గరింగ్ గా ఉన్నాయి, కథకి ఇంపార్టెంట్ అయినవి. కథ యాక్చువల్ గా స్టార్ట్ అవడానికి వీ నీడ్ సమ్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ మొత్తం రియల్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ డ్యూరింగ్ 1995, ఈవెన్ ఆఫ్టర్ 1995. సో the entire story of Ramarao on duty is based on past and present events. Okay. Incidents rather. గతంలో జరిగినవి ఇప్పుడు జరుగుతున్న సంఘటనల ఆధారంగా తయారైన కథ రామారావు ఆన్ డ్యూటీ. Okay, so it's a mix of present and past. A lot of people will easily get connected. వెంటనే రిలేట్ అవుతారు అనమాట. ఇది జరిగింది కదా, ఇది జరగచ్చు కదా, ఇది జరుగుతుంది కదా, ఇది జరిగితే ఇలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, ఇలాగనే రియాక్ట్ అవ్వాలి కదా. ఓకే. సో అలాంటివి విల్ సీ ఇట్. కాకపోతే కథ జరిగిన డైరెక్ట్ గా చెప్పిన 1995 పీరియడ్ లో అప్పుడు సోషల్ మీడియా లేదు. అవును అవును, సోషల్ మీడియా లేదు, మొబైల్ ఫోన్ లేదు. అప్పుడు హీరోస్ ని తెలుసుకోవడం కొంచెం కష్టం. అప్పుడు నిజాయితీగా ఎంతమంది ఎలా చేశారు అని తెలుసుకోవడం కొంచెం కష్టం అయ్యేది. అందుకనే మేబీ ఈ నెగటివ్ టాక్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. బట్ ఐ థింక్ ఈ మధ్య కొంచెం అన్ని తెలుస్తున్నాయి ఏం జరుగుతుంది యాక్చువల్ గా అనేసి. బట్ ఐ థింక్ ఇది ఒక కొత్త బ్యాక్ డ్రాప్ అని అనుకోవచ్చేమో ఆడియన్స్ కి. రెవెన్యూ ఆఫీసర్ గా ఒక హీరో ఏమేం చెయ్యొచ్చు అని చూపించే విధానం మాత్రం కొత్తగా ఉంటుందని అనిపిస్తుంది. అండ్ ఎస్ రజీష, మీకు డెఫినెట్ గా యాక్టింగ్ స్కోప్ ఉంటే గానీ మీరు చేయరు అని మాకు కూడా తెలుసు. బట్ ఈ సినిమాలో రోల్ చేస్తున్నప్పుడు మీ కాంబినేషన్స్ ఎవరెవరివి ఉంటాయి అండ్ ఎలాంటి సీన్స్ లో మేము మిమ్మల్ని చూడబోతున్నాము చెప్పగలుగుతారా? కెన్ యూ టెల్ us? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నా என் கேரக்டர் ஈவன் ரவி காரோட கேரக்டர் அதை மாத்தி வச்சு இஃப் யூ லுக் அட் தி ஸ்கிரிப்ட்ல பேசுற விஷயம் இஸ் எவ்ரி சிங்கிள் பர்சன் காமன் மேனோட விஷயம். அதனால சார் சொன்ன இது இவ்வளவு ரிலேட்டபிள் ஆகும், இது இவ்வளவு கனெக்ட் ஆகும். நான் எவ்ரிபடி வாட்சிங், நான் அது சிட்டிக்குள்ள இருந்தாலும் அந்த கிராமத்துக்குள்ள இருந்தாலும் இஃப் வென் யூ வாட்சிங் யூ வில் பி ஏபிள் டு கனெக்ட் டு தி இஷ்யூ ஈவன் இஃப் the movie is based in 95. அந்த இஷ்யூ அன்னும் இருந்துச்சு, இன்னும் இருக்கு, ఇప్పటికీ అదే ఉంది. సో இந்த கனெக்டிவிட்டி நம்ம அந்த ஸ்கிரிப்டுக்கு இருக்கிற ஒரு சோல் இருக்குல்ல, எல்லா படத்தோட ஸ்கிரிப்ட்ல ஒரு சோல் இருக்கும். அந்த சோல் will connect to the common man is what I feel. So I was very impressed by the issues and the problems that he had written the script that the movie was speaking about. Now adhe அந்த விஷயத்தை எடுத்து maximum entertain பண்ணி எவ்வளவு அதை எடுத்து வச்சுக்கலாம். Okay. How can you make it as entertaining, as mass as you can, and again bring the emotions and நம்ம பேசுற அந்த விஷயத்தை பத்தி to bring that connectivity, that I feel like is what made me say yes to the script. அதுக்கப்புறம் தான் ஓகே மாலினின்னு இருக்கிற கேரக்டர், இந்த மாலினியும் ராமராவ் இருக்கிற அவரோட கெமிஸ்ட்ரி, அவர் இது. அண்ட் ஸோ whenever you're working with a superstar, you have this thing, okay, நான் வரும்போது எப்படி பேசணும், how to talk and all that. So my very first shot in the film, நான் வருது அது கொஞ்சம் ரொம்ப இமோஷனலா, ரொம்ப it's a very sad scene, okay, right. So that's my first scene. I'm coming and I'm just standing and everybody is in sad emotion and I'm like, okay, can't even say hi to anybody. Na ellarum indha madri oru full sad ah irpen. Okay, hi, I'm coming. And then I'm like, where is so I already met Divya. Entire set is like full on shogam. Like, okay, shogam dana enna? Yeah. And then suddenly somebody comes and he just grabs me and he's like,
how are you? And I'm looking at Ravi garu. Like first time, I've never met him personally. I've never talked to him. And the interaction, if you humble on a person, Spain we are shooting. Spain song shoot, but we have a still. And Ravi sir was like, once the film releases, I'll upload this. Me and sir, we're sitting on the floor. Na Spain street floor step nanu sir pesren. Na he's that simple a person. Right. So, and especially Telugu varumbo and all, because you know stardom irukilla ella actors ku navlo start, so you expect them to behave like God. இதுதான் நம்ம మైండ్ లో இருக்கிற ఓకే you know, this is what I have. సో ఫ్యాన్స్ అలా చూస్తారు కాబట్టి స్టార్స్ కూడా అలాగే ఉంటారని అనుకున్నారు. But come and see him and him being as normal as he can. Right. Ivlo humble on a person, full time jolly, full time jokes, full time. He's such a happy person. True. The happiness or secret ennadunda enakku puriyum. So when you're working with him, it's like fun. Ravi garu kuda ఎప్పుడైనా అడిగారు ఆ క్వశ్చన్, మీ హ్యాపీనెస్ మీ ఎనర్జీకి రీజన్ ఏంటి అని? Yeah, and he's like, I don't worry about anything. ఎగ్జాక్ట్లీ. నేను ఈ సంవత్సరాల నుంచి అదే క్వశ్చన్ అడుగుతున్నా. And I so much respect for Ravi garu. Yes. He started from scratch. So for me, enakku there is nobody in the film industry who, you know, whom I like have and who can bring me up and also. I was somebody, you know, onnume puriyama vandu in the industry kulla vandu I started acting. And to see somebody like him to reach on the level when he has reached and still be that humble, no? So even when we are shooting sad scene, mass scene, And whatever energy scene, energy full on Ravi garu. Okay. And he will pass it on to everybody also on the set. సో వేణు గారు, మీరు అంటే ఇప్పుడు ఇంతకు ముందు పీక్స్ లో మీరు వరుసగా సినిమాలు చేస్తున్న టైంలో రవితేజ గారిని కలవడం, ఆయనతో కాంబినేషన్ ఎప్పుడైనా కుదిరిందా? నాకైతే గుర్తు రావట్లేదు. లేదు కదా? యా, బికాస్ ఆయన కూడా అప్పట్లో చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు కదా. సో ఎక్కడన్నా దట్ టు కామెడీ జానర్ ఆయనకు కూడా, కాబట్టి కానీ ఫైనల్ గా అంటే యాక్చువల్గా ఫస్ట్ వెన్ డైరెక్టర్ గా చెప్పినప్పుడు రవి ఈస్ డూయింగ్ ద లీడ్ క్యారెక్టర్ అనగానే నేను లైక్ ఒక్క సెకండ్ ఫుల్ అసలు సంథింగ్ రెగ్యులర్ వాట్ హీ డస్ నో హిస్ వే ఆఫ్ థింగ్ అట్లా ఉంటుంది, ఫుల్ క్యాష్ ఉంటుంది అనుకున్నాను. తర్వాత వెన్ హీ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద లేయర్స్ ఆఫ్ ద మూవీ, ద క్యారెక్టర్, హౌ ఇట్ గోస్ అని అట్లా ఎక్స్పెక్ట్ చేశాను. దెన్ హీ సెడ్ దట్ దెన్ అంటే అటువంటి క్యారెక్టర్స్ లో రవి చించారేస్తాడు కదా, ఎవ్రీబడి నోస్ ఇట్. సో అట్లా అనుకున్నాను. బట్ ఇది దీంట్లో కూడా చించి ఆరేసి మళ్ళీ కుట్టారు కూడా. సో దీంట్లో కూడా అంటే అట్లా నాకు ఇంకా అటువంటి సీన్స్ పడలా. సో అది ప్రాబ్లీ మేబీ నెక్స్ట్ మూవీ. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట, ఆ ఎనర్జీ, ఆ కామెడీ. అంటే యాజ్ షీ సెడ్ రైట్లీ, ఆ ఎనర్జీ అలా స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది అనమాట మొత్తం. ఇట్ బి లైక్ యు హావ్ టు బి దేర్ ఇన్ ది సెట్స్ టు ఎక్స్పీరియన్స్. రైట్. yes. సో సాంగ్స్ గురించి వద్దాము. శామ్ సిఎస్ గారు ఆల్రెడీ రిలీజ్ అయిన ఒక సాంగ్ అయితే సూపర్ డూపర్ గా వెళ్తోంది. బేసిక్ గా యాక్చువల్లీ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అన్వేషి ఎవరు అని తెలియని వాళ్ళందరూ అన్వేషిస్తూ ఉన్నారు ఎవరు అమ్మాయి అని. సో అంత రీచ్ అయిపోయింది పాట డెఫినెట్ గా. సీసా అనే ఆ లిరిక్ ఎలా? చంద్రబోస్ గారు రాశారు, మనకి ఏమి సంబంధం లేదు. ఓకే. సో ఆయనకి ఆయన గురించి చెప్పేంత మనకి అంత లేదు ఇంకా ఎక్స్పీరియన్స్, బట్ హీఈస్ ఫెనామినల్ రైటర్. అంటే మనం చెప్తాం, వెళ్ళి కలిసాను ఆయన్ని, సార్ మీరు ఒక పాట రాయాలి నా కోసం అని చెప్తే నేను ఈ మూవీ గురించి చెప్పాను, రాస్తాను, మంచి సాంగ్ ఒకటి చేద్దాం అన్న తర్వాత దెన్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. నాకు ట్యూన్స్ వస్తా ఉన్నాయి, ట్యూన్స్ విని రెగ్యులర్ గా ఉన్నాయి, మంచి మాసీ నెంబర్స్ బట్ రెగ్యులర్ గా ఉన్నాయి అనిపిస్తా ఉంది. దెన్ వన్ ఫైన్ డే సెడ్, నేను చెన్నై వస్తానండి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూర్చుందాం అన్నాడు ఆయన. ఇదేంటి ట్యూన్ లేకుండా వస్తానంటున్నారని, ఓకే సార్ మీరు రండి అని చెప్పి నేను చెన్నైలోనే ఉన్నాను. దెన్ హీ కేమ్. వచ్చిన తర్వాత నేను ఆయన అరౌండ్ లంచ్ టైమ్ ఆర్ సంథింగ్ నాకు టెక్స్ట్ చేశాడు, మీరు రెస్టారెంట్ దగ్గరికి వస్తారని. సేమ్ హోటల్లో ఉన్నాం, ఐ వెంట్ దేర్. నేను కూర్చొని ఉంటే ఆయన వస్తాను ప్యాడ్ తీసుకొని వచ్చాడు హోటల్ది. నేను కూర్చొని ఉంటే ఆయన నుంచొని లిరిక్స్ ఆయన ట్యూన్ లో ఆయన ఏదో ఆయన ఫీల్ అయింది పాడుతా వినిపిస్తున్నారు.
నేను సార్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం వెంటనే అన్నాను. ఇంకా బయలుదేరి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వర్షం పడి 7-8 hours పట్టింది మాకు స్టూడియోకి వెళ్ళటానికి. సో వీ వెంట్ దేర్. ఆయన లిరిక్స్ చెప్పటం, శామ్ ట్యూన్ కొట్టడం. ఆయన లిరిక్స్ కి కంపోజ్ చేసిన ట్యూన్. ఓకే. ఓ సో శామ్ యాక్చువల్లీ ట్రాక్ సింగర్ ఆల్రెడీ పిలిపించాడు అక్కడికి. అవును. సో ఆ అమ్మాయి పాడటం, ఈయన లిరిక్స్ ఇవ్వడం. ఓకే. It all happened in the అప్పటికప్పుడే వండేశారు అన్నమాట. So no, see, basically the lines he always had in his mind. Right. Chandrabose garu mind lo the lines were there since the beginning. ఎందుకంటే ఒక 3 months ముందే ఈ సాంగ్ చేయక ముందే one fine day he called me. సార్ మేము కార్లో వెళ్ళేటప్పుడు మా పిల్లలకి మా వైఫ్ కి నేను ఈ సాంగ్ కాన్సెప్ట్ చెప్పాను, కొన్ని వర్డ్స్ చెప్పాను, దే ఆర్ రియల్లీ ఎక్సైటెడ్, మీకు ఫైనల్ గా చెప్తాను అన్నాడు ఆయన 3 months ముందే. సో హీ హాస్ బీన్ థింకింగ్ అబౌట్ ద సాంగ్ ఆల్ దట్. అండ్ మేడం కూడా, బోస్ గారి వైఫ్ కూడా, షీ వాజ్ ఎ కొరియోగ్రాఫర్ కదా, షీ విల్ హ్యావ్ దోస్ బీట్ సెన్స్ ఆల్ దట్. సో దే లవ్డ్ ఇట్. చెప్పగానే నాకు ఇన్స్టెంట్, అసలు సెకండ్ థాట్ కూడా లేదు, అక్కడ ట్యూన్ చేయటం, చేంజ్ చేసి నెక్స్ట్ డే నేను ఐ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్ టు ప్రొడ్యూసర్ అండ్ everybody loved it. So that's how it happened. Then we waited for Shreya garu to sing this. Yes. She was actually not singing songs off late because she was rest తీసుకున్నారు, delivery whatever. So we were waiting for her. Then finally she gave time to render it. Then we got, that's how this song is. ఇంకా ఆవిడ గొంతులోంచి వచ్చాక ఇంకా I was very determined and wishing that she will sing this song. Waiting for that. And it happened. Thank you so much. మీరు వెయిట్ చేసినందుకే మేము ఫైనల్ గా వినగలిగాం కాబట్టి థాంక్స్ చెప్పాలి. ఈ పిక్చరైజేషన్ అంతా అయిపోయింది, సాంగ్ షూట్ చేసాం, అంతా అయిపోయిన తర్వాత we got ఇంకా ఎన్ని సాంగ్స్ రాబోతున్నాయి? ఇంకొక టైటిల్ సాంగ్ వస్తుంది. ఓకే. That's it. We got 4. One Bulbul Thrang already released. Then Sottal Buggallo released. And Na Per Sisa released. And we are going to get one. He is the master. There is one song. అది రాబోతుంది. It's a title song. Wonderful. It's all done, readily available. It'll come in another couple of days, maybe a week or 10 days. Okay. సో యూజువల్ గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డైరెక్టర్ గా ఒక 2-3 సినిమాలు చేసి సక్సెస్ఫుల్ అది అయిన తర్వాత ఒక హోమ్ ప్రొడక్షన్ అనేది ఏర్పడుతుంది. కానీ మీకు ఐ థింక్ ఇట్ స్టార్టింగ్ హోమ్ ప్రొడక్షన్ లాంటి దాంట్లోంచే వచ్చారు మీరు. సో ఒకసారి అందరికి కూడా ఈ ప్రొడక్షన్ లో చేయడం ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. సో ఐ థింక్ నేను చెప్తే బాగుండదు, మీ లేడీస్ ఫస్ట్ కాబట్టి. లేడీస్ ఫస్ట్. Well, the production was a really big production that I've worked with till now. And it was a wonderful experience working with them. We had the shoots that we did in Spain. We've shot here in Hyderabad. And beautiful locations. Absolutely, it's mesmerizing what you see and the shots that we've taken and everything that we've seen. And Sarath sir and his home production, of course, has come, like the product that we've come out with is really phenomenal, and I'm really excited for you guys to see it. Right. It's massy. Amazing. Rajisha, for you, first time Telugu? Yeah, exactly. So, ఫస్ట్ సినిమా అండి తెలుగు. God bless you. Thank you, sir. When I'm coming to Telugu, now out of the South Indian industries, everybody says that, it's the most extravagant industry. Of course, theaters jaasti irukku, so adanala, and then you make the biggest kind of mass films, and I've seen, Bahubali and Triple R. So I have this image, mind kulla ivlo periyor image, and when I came also, it was true to the image. Nama varumbode everything is, everything is provided for a director. I say, to make a perfect film, you need so many equipment, so many technicians, so many actors. Adu ellame serந்து kodukura production da. So, and everything was provided, whether it's in Hyderabad or, as she said, in Spain. Sudhakar sir and all, he came personally to Spain. Right. When we were shooting there. So, it was wonderful working with SLVC and also RT also. వాళ్ళ గురించి ఈ సినిమా గొప్ప సక్సెస్ విజయం సాధించారు. ఒకసారి నవ్వుతూ చెప్పరా? మీకు చెప్పానా? సీరియస్ గా చెప్పినట్టు అన్నారు కదా. ఆయన ఎలా చెప్పాడంటే లోపల నవ్వుకుంటా ఉన్నట్టు. అంటే I mean it 100%. Yes. తప్పనిసరిగా, బికాస్ వెరీ నైస్ పీపుల్,
And ఆడాలి. ఆడాలి. ఎస్, మేము చూడాలి. Yeah. జూలై 20 మీరు చూడాలి. సినిమా ఆడాలి. Yes. July 29th in theaters. Ramarao on duty. Amazing talking to you all. Thank you so Same much. here. Thank you, Manisha garu. Thank you.